రీసెంట్ గా మౌలాన్న కరాటే అకాడమీ ఏంటంటే నేను ప్రమోషన్ అయితే చేసిన. ఇంకంతే మౌలాన్న ఏంటంటే నాకు మాట అనేది ఇచ్చేసినాడు. తమ్ముడా నీకు నచ్చింది నేను దాబాగా అయితే తీసుకొని పోతాను. నీకు నచ్చింది ఏంటంటే నేను 5,000కి నేను ఎంత నాకు కొంచెం తక్కువ చెప్పినా అని చెప్పిన. సరే అని చెప్పి అన్న ఏంటంటే చికెన్ లాలీపాప్లు అయితే ఆర్డర్ పెట్టాడు. వాసన అయితే భలే కొడుతుంది అయితే మొక్కలేకి. నేను మౌలాన్తో చెప్తున్నా అన్న నాకు పొట్ట తగ్గించి 6 ప్యాక్ తీపిచ్చా అని చెప్పి మాట ఇచ్చినావునా, నువ్వే ఇట్ట చికెన్ ముక్కలు పెట్టి నన్ను చెప్తా అంటే నేను ఆడ తగ్గుతానని చెప్పి ఒకసారి తిని తమ్ముడా తరిగిపోతుంది అన్నాడు. అవకాశం మళ్ళీ రాదు మావ. అందుకే రోటీలు అలానే కీమ అయితే ఆర్డర్ పెట్టుకున్నాను ఫుల్ గా మెక్కేదానికి. ఇప్పుడు కాలేజీలో ఇంటర్వ్యూలు కాబట్టి మా తమ్ముని అయితే పిలిచిన తిందురారా అని చెప్పి. ఇంకా మా తమ్ముడు వచ్చాడు కాబట్టి రొట్లు కీమాలు సరిపోవు. అందుకే దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టినా. పాపం మా తమ్ముడు పొద్దున అయితే తినలా. అందుకే మంచి ఆకలితో అయితే ఉన్నాడు. ఏమన్నా సౌరంగా వదిలితే నిద్రపోయేటట్టున్నాం. ఎందుకంటే అంత ఫుల్ గా అయితే తిన్నాం మేము అందరం. నాకెందుకు నేను బిల్లు కడదాం తీసుకున్నాము. కాకపోతే ఆ మనిషి ప్రేమతో తినిపించాడు కాబట్టి తన దగ్గర బిల్లు అయితే కట్టించాను. నేను అట్లా నువ్వైనా నేనైనా ఎవరైనా సరే స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడేది నేర్చుకోండి. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు పినప్పుడు వాడికి బిల్లు కట్టాలని మనసులో అనిపించదు. అప్పుడు పైకి ఏం చెప్తాడు, మచ్చా నేను కడతలేరు బిల్లు అంటాడు. నాలంటోడు ఆ ప్లేస్ లో ఉంటే కట్టే మచ్చా నేను బయటికి వెళ్ళిపోతాను చెప్తా. ఇప్పుడు అర్థమైందా మీకు నా ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు నీ బిల్లు ఎందుకు కట్టను అని చెప్పి.